శశి మొత్తానికైతే పాపని వేసుకొచ్చా ఈ రోజు छोटी 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 बातें అసలే నువ్వు నాగార్జున అందమైన బామల్ని ముగ్గురు నలుగురు వేసుకొనే చేస్తావు సో మీరు ప్రభాస్ గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ప్రభాస్ అంత పెద్ద కాదు టు బి ఫ్రాంక్ రా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈరోజు నాతో ఒక మంచి గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక డైరెక్టర్గా వచ్చినటువంటి లెవెల్కి వచ్చాడు. సో స్టెప్గా ఎదుగుతూ తన కష్టాన్ని ప్రతిఫలంగాను ఇప్పటివరకు నమ్ముకొని ఇండస్ట్రీ వైపునే ఉన్నాడు. అసలు ఎందుకు వచ్చాడు ఇండస్ట్రీకి, సో ఏం చేద్దాము, ఏం సాధిద్దామని చెప్పేసి తను రావడం జరిగింది. ఒకసారి శశి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ శశి. హాయ్ లవణ్య, ఎలా ఉన్నారు? యా ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? పక్కన అందమైన పిల్లని వేసుకొచ్చా. నా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తాను, హీరోయిన్ అండ్ మంచి యాక్ట్ చేస్తాను. నా దాంట్లో నా షార్ట్ ఫిల్మ్స్ చేసింది, ఇప్పుడు నా కరెంట్ మూవీ ప్రాజెక్ట్లో కూడా చేస్తుంది. ఓకే, కాదు శశి, నేను చూస్తున్న 2010 నుండి అందరు అమ్మాయిలను చాలా ఏరి పట్టుకొస్తావు అట్లా ఇట్లా తెల్లగా ఉన్నోళ్ళనే. నన్నేం తీసుకోలేదు అసలు నువ్వు అప్పుడు చేసినప్పటి నుండి? అయ్యో, మనం ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ నీతోటే కదా, స్టార్టింగ్ డేస్లో 3 షార్ట్ ఫిల్మ్స్ నీతో చేసాను. తర్వాత నువ్వు బిజీ అయిపోయావు. ఇన్ని సంవత్సరాలు వదిలేసి అంటే నేను చూస్తున్నప్పుడు నుండి అందరూ ఎర్రగా బుర్రగా ఉన్న పాపలే కనిపిస్తున్నారు నీ దాంట్లో. మరి ఏంటి అసలు? నా అదృష్టం కొద్దిగా కలుస్తున్నారు, అట్లా సర్కిల్లో దొరుకుతున్నారు. స్కాన్ చేస్తారు సార్. మ్యాక్సిమం అంటే ఒక షార్ట్ ఫిలిం మీరు తీయాలంటే మీ దగ్గరికి ఎన్ని ఫొటోస్ వస్తాయి? జనరల్గా వచ్చిన దాంట్లో మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు ఈ అమ్మాయి కరెక్టా అని? అంటే ఒక 10 years బ్యాక్ నేను స్టార్ట్ చేసింది, ఒక 12-13 years బ్యాక్. అప్పుడు స్టార్టింగ్ డేస్లో అయితే ఇట్లా తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్స్లో, డాన్స్ క్లాస్లో కానీ, జిమ్లో కానీ తెలిసిన వాళ్ళు, మీ సిస్టర్ మీ ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పి కనుక్కొని అట్లా సెర్చ్ చేసేవాళ్ళం యాక్ట్రెస్ని. తర్వాత మెల్లిమెల్లిగా ఫేస్బుక్ ఇదంతా కొద్దిగా పాపులర్ అయ్యాక ఇప్పుడు దాంట్లో ఒకసారి పోస్ట్ పెట్టానంటే, వాట్సాప్లో స్టేటస్ పెట్టానంటే ఆబ్వియస్లీ ఒకరి నుంచి ఒకరు 10 మంది, 20 మంది. ప్రతిసారి నా షార్ట్ రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఆ టైంలోనే కనీసం 20-30 రిక్వెస్ట్లు వస్తాయి. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అని కొందరు అబ్బాయిలు. సో వాళ్ళందరినీ అట్లా ఒక ఫైల్ లాగా చేసి పెట్టుకుంటాను. సో మళ్ళీ అవసరమైనప్పుడు అందులోంచి ఫిల్టర్ చేసి చూసి ఇస్తుంటాను. దానికి పాత బ్యాచ్ అంత ఉందా, ఇంకా ఫిల్టర్ చేస్తే కొత్త బ్యాచ్ తయారు చేస్తున్నా? పాత బ్యాచ్ నుంచి ఇప్పటికి ఫిల్టర్ అయ్యి కొందరు ఉన్నారు, మొన్న ఫిరోజ్ అని కొందరు ఉన్నారు పాత వాళ్ళు. మళ్ళీ కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు. సో మొత్తానికైతే పాపని వేసుకొచ్చా ఈరోజు. సో మేడం మీ పేరు? రీమా సికందర్ అండి. సో మీరు ఇప్పటివరకు అంటే ఏదైనా సీరియల్స్, మూవీస్ ఏమైనా చేశారా? ఆల్రెడీ ఒక మూవీ చేశాను, రిలీజ్కి ఉంది. ఓటీటీకి వెబ్ సిరీస్ చేశాను. ఓకే. సో షార్ట్ ఫిల్మ్స్ ఒక 4-5 చేశాను, సాంగ్స్ అండ్ సీరియల్స్ కూడా చేశాను. ఓకే. సార్ ది లీడ్ మీదే ఒక్కతేనా, ఇంకెవరైనా అమ్మాయిలు యాడ్ ఉన్నారు అందులో? యాక్చువల్గా అంటే నా షార్ట్ ఫిల్మ్స్ ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్లో కొత్త ఇంట్రొడ్యూస్ అవుతున్నాను తెలిసిన వాళ్ళు. అసలే నువ్వు నాగార్జున అందమైన బామల్ని ముగ్గురు నలుగురు వేసుకొనే చేస్తావు, ఏం చేస్తావు? నాగార్జున గారు పెట్టింది అంత సీన్ లేదు నాకు. నేను కేవలం ఏంటంటే నా సబ్జెక్ట్ తగ్గట్టుగా యాక్టింగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం గ్లామర్ ఉండాలి. అవును, ఎంత యాక్టింగ్ చేసినా కొద్దిగా గ్లామర్ లేకపోతే కొద్దిగా ఆడియన్స్కి రీచ్ అవ్వదు. ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీ సెల్ఫ్ గ్లామర్ ఇండస్ట్రీ. సో గ్లామర్ అనేది ఫేస్ ఉండాలి. సో ఆబ్వియస్లీ అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అందుకే ఆమె అంత తెల్లగా ఉందా శశి? ఏమైనా వాడుతుందా? ఏం వాడతారు మీ ఫేస్ కి? జనరల్ అండి నథింగ్. నేను ఇప్పుడు కూడా ఓన్లీ కాటిక అండ్ ఐబ్రో చేశాను అంతే, నథింగ్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. జూమ్ చేయండి, కాటుకాట ఏ కాటుకో చెప్పండి, నేను కొనుక్కుంటా. నిజంగానే మీరు కూడా చాలా బాగా మేకప్ చేశారు. నేనా? అంత లేదు, శశికి తెలుసు నేను ఎట్లుండేదాన్నో. చెప్పు శశి, ఎలా జరుగుతుంది జర్నీ? ఫస్ట్ అంటే నువ్వు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చావు? బేసిక్గా నువ్వు చదివింది వేరు, నిర్ణయించుకుంది వేరు, ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చావు. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి మాకు యాక్టింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో వాతావరణం అలా ఉండేది. అంటే మా డాడీ కానీ మమ్మీ కానీ చాలా సపోర్ట్ చేశారు. సో చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో వీడియో కెమెరా ఉండేది, మా డాడీ వీడియోగ్రఫీ ప్రోగ్రామ్ చేశారు. సో ఆ వీడియో కెమెరా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఇంట్లో షార్ట్ ఫిల్మ్స్ లాగా తీయడం. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటాం, అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటాం కూడా తెలియదు మాకు పేరు. ఏదో చిన్న షార్ట్స్ అట్లా తీసేవాళ్ళం, అట్లా అలవాటైంది. ఆ రకంగా చేస్తూ మన 98లో ఈటీవీలో భాగవతం ఒక సీరియల్ వచ్చింది. సో దానికి ఆడిషన్స్ అనౌన్స్ చేశారు, అప్పుడు పేపర్లో వచ్చింది. ఆ యాడ్ చూసి మేము ఈటీవీ బేగం పెట్టుకెళ్తే అక్కడ నేను మా చెల్లి ఇద్దరం సెలెక్ట్ అయ్యాను. సో శ్రీ భాగవతాన్ని సీరియల్ అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను నేను, మా చెల్లి. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ కొన్ని సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ కూడా చేశాను. చాలా సినిమాలు చేశాను, ఒక 20-30 సినిమాల దాకా జూనియర్ ఆర్టిస్ట్ చేశాను. కనిపిస్తాను సినిమా ఇప్పుడు వచ్చినప్పుడల్లా మా పాప చూసి డాడీ అంటుంటాను. సో దాని తర్వాత కంటిన్యూషన్లో యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను నేను. దీక్షితులు గారని కీర్తిశేషులు ఇప్పుడు ఆయన లేరు, దీక్షితులు గారని చాలామంది తెలుసు. ఆయన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సులో దాంట్లో కోర్స్ చేశాను, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్.
సో ఆ కోర్స్ చేసిన తర్వాత అది అక్నేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ అని దాంట్లో కోర్స్ చేశాను. దాని తర్వాత కంటిన్యూషన్ ఇంకా మిస్టర్ మేధావి, జోష్, డార్లింగ్ మూవీ, ప్రభాస్ డార్లింగ్ మూవీ, దీంట్లో మంచి క్యారెక్టర్స్ చేశాను. సో మీరు ప్రభాస్ గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంత పెద్ద హీరో కదా. యాక్చువల్గా ప్రభాస్ అప్పటికి అంత పెద్ద హీరో కాదు, టు బి ఫ్రాంక్. డార్లింగ్ సినిమా టైంకి ఇప్పుడు చాలా పెద్ద హీరో. బట్ ఆ టైంలో ఆబ్వియస్లీ అంటే మంచిగా కూల్గా ఉంటాడు ఆయన. ఎప్పుడైనా మేబీ చాలా కూల్గా ఉంటాడు అతను. సో ఆ రోజు అంటే అతనికి నా కాంబినేషన్ సీన్ ఏం లేదు కానీ బట్ సెట్లో ఉన్నారు ఆయన. మా షూట్ అయిపోయాక ఒకసారి కలిసి అట్లా ఫోటో దిగేసి వెళ్ళిపోయాను అనమాట. సో లక్కీగా అందులో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ప్రభాస్ ఫాదర్ ప్రభు గారు ఉన్నారు, తమిళ హీరో. ఆయన యంగ్లో ఉన్నప్పుడు నన్ను చూపించారు అనమాట. సో నేను పెద్దగా అయిపోతే ప్రభాస్ ఫాదర్. సో విచిత్రంగా అప్పుడు ప్రభాస్ అంతకుముందు 3 సినిమాలు ఫ్లాప్స్ లైన్గా. ఇది సూపర్ హిట్ డార్లింగ్. నేను అందరికి అట్లా ప్రౌడ్గా చెప్పుకున్నాను. నేను కాలు పెట్టగానే సినిమా సూపర్ హిట్ ప్రభాస్. ఇలా యాక్చువల్గా సార్ ఆ క్యారెక్టర్ చేస్తారని నాకు కూడా ఐడియా లేదు. మేము 3 years మేము యాక్చువల్గా మాట్లాడుకుంటున్నాం కానీ సార్కి వర్క్ వచ్చిన తర్వాత మేము చేసిన తర్వాత సో తర్వాత పర్టికులర్గా నేను ఆ మూవీ నాకు ప్రభాస్, నేను ఫ్యాన్, ప్రభాస్ చాలా పెద్ద ఫ్యాన్. సో తన మూవీస్ నేను ఒక 2-3 times చూస్తుంటే ఇదేంటి ఫేస్ ఎక్కడో సార్ కూడా చెప్పలేదు నాకు నేను చేశానని అప్పటికి. సో ఇదేందో ఇది ఫేస్ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి అప్పుడు కొంచెం జూమ్ చేస్తే సార్ మీరు ఈ మూవీలో చేశారని, అవును నేను చేశాను అని చెప్పారు అప్పుడు. అవునా? సో ఫాదర్ క్యారెక్టర్ని జూమ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా ఫాదర్ క్యారెక్టర్లో ఇప్పుడున్న యాక్టర్ సార్ సేమ్ సిమిలర్ ఉంటారు. సూపర్. తన ఎంగేజ్ అనుకోండి తిను చేసింది, అలాగే చాలా బాగా చేశారు. సో అప్పుడు నేను అడిగాను ఏంటి సార్ మీరు ఇంత పెద్ద మూవీలో చేశారు ఇంకా మాకు చెప్పనే లేదు అని చెప్పి. ఏం చెప్తాను లేదు చాలా టైం అయింది మూవీ చేసి అని చెప్పి సైలెంట్ అయిపోయారు. సో దాని తర్వాత నేను కంటిన్యూగా నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేస్తూ అప్పట్లో మీకు తెలిసింది నీతో ప్లీజ్ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను, లవ్ నో డైస్ అని. సో నాకేంటంటే స్టార్ట్ చేశాక నాకు ఒక ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ అప్పటికి ఆ టైంలో అందరూ చాలా మంది కామెడీ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, ఎక్కువగా లవ్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు ఆ టైంలో. సో అందరు లవ్ షార్ట్ తీస్తున్నారు, నేను అదే తీస్తే రెగ్యులర్ అయిపోద్ది, ఎవరు చూడరు కూడా. అందులో లవ్ షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయి ఉండాలి అందులో. ఆ టైంలో మనకు బడ్జెట్ ఎక్కువ ఉండేది కాదు, సో కష్టం అని చెప్పేసి నాకు ఆటోమేటిక్గా కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ తీయాలని ఆలోచన వచ్చింది. అంటే ఏదైనా చేస్తే షార్ట్ ఫిల్మ్ చూస్తే ఒక వర్గానికి అది ఫీల్ అవ్వాలి, వాళ్ళకి టచ్ అవ్వాలన్న ఫీలింగ్ వచ్చింది. సో అట్లా నేను స్టార్టింగ్లో తీసిన ఒక అనాథ పిల్ల మీద తీసిన షార్ట్ ఫిల్మ్, జస్ట్ 3 minutes షార్ట్ ఫిల్మ్ అది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా షార్ట్ ఫిల్మ్స్ అనేది. ఇంకా కంటిన్యూషన్లో ఆర్ఫోన్ చిల్డ్రన్ మీద మనం తీసింది అదే ఆర్ఫోన్ చిల్డ్రన్ మీద. ఆ తర్వాత ఒకటి లవ్ షార్ట్ ఫిల్మ్, అండ్ దెన్ రజనీకాంత్ గారి మీద ఒక షార్ట్ ఫిల్మ్, దెన్ సింగిల్ ఛాన్స్ అని ఒకటి సూసైడ్ మీద తీసాను. వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అది, ఫైనెస్ట్ ఫిల్మ్ అది. శశి మీకు అవార్డు వచ్చింది. సింగిల్ ఛాన్స్కి అంటే మామూలుగా బయట చాలా చోట్ల అవార్డ్స్ వచ్చాయి, అంత పెద్ద చోట్లకి వెళ్ళే కానీ మామూలు కాలేజ్ ఈవెంట్స్ దాంట్లో అవార్డ్స్ వచ్చాయి. దానికి వచ్చిన అన్నిటికంటే బెస్ట్ అవార్డు ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఆ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు అప్పుడు. అది చూసి నాకు ఎవరు నా మెయిల్ కనుక్కొని, నేను ఈమెయిల్ ఐడి కనుక్కొని ఒక అతను నాకు మెయిల్ చేశాడు, బికాస్ ఆఫ్ దిస్ షార్ట్ ఫిల్మ్ ఐఎమ్ లివింగ్ టుడే అని మెసేజ్ చేశారు. అది చూడగా లిటరల్ నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినారు. అంటే ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే సూసైడ్ థాట్స్ ఉన్న వాళ్ళకి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది ఆ సినిమా, మంచి మోటివేషనల్ మూవీ అది. సో అది చూసి ఒక మనిషి బతకడానికి మోటివేషన్ ఇచ్చిందంటే అంతకు మించిన అవార్డు లేదు ఒక షార్ట్ ఫిల్మ్ కనిపించింది. సో అది బెస్ట్ ఫిలిం. దాని తర్వాత మార్పు అని ఒక షార్ట్ ఫిలిం, అది మన రాజమౌళి గారి తరఫు నుంచి అవార్డు తీసుకున్నాను దానికి, కరప్షన్ మీద తీసానని. అది చాలా సినిమాలు వచ్చాయి అప్పుడు, కానీ నేనేంటంటే కొద్దిగా సినిమా స్టైల్లో తీసాను, కొద్దిగా సినీ స్టైల్లో. సో దానికి రాజమౌళి గారు స్టేజ్ మీద డైలాగ్ చెప్పి మరి ఈ డైలాగ్ బాగుంది దీంట్లో, ఇది బాగుంది అని చెప్పి మరి అవార్డు ఇచ్చారు. సో మార్పు అనే షార్ట్ ఫిలిం. దాని తర్వాత మనం చెప్పుకోవాలంటే గోపురం అని ఒక షార్ట్ ఫిలిం, అది మన హిందూ సాంప్రదాయాల మీద గోమాత అంశం మీద తీశాను. సో దానికి చిన్నజయ స్వామి, గజల్ శ్రీనివాస్ గారు కండక్ట్ చేశారు మన ప్రసాద్ ఆర్ట్స్లో. 3 days ఈవెంట్ అయింది అది. దాంట్లో చాలా వచ్చాయి, 150 సినిమాల దాకా వచ్చాయి. దాంట్లో నాకు 2 అవార్డ్స్ వచ్చాయి, బెస్ట్ హీరోయిన్. అప్పుడు మీరు అన్నట్టు మంచి హీరోయిన్ దొరికింది అందులో. సుమాన్ ఒక అమ్మాయి చాలా మంచి యాక్ట్ చేసేది, తనకి బెస్ట్ యాక్ట్రెస్, నాకు బెస్ట్ డైరెక్షన్ అవార్డు వచ్చింది దానికి. అట్లా సో అట్లా కంటిన్యూగా తీస్తూ వచ్చాను. ఇంకా లాస్ట్లోకి వచ్చేసరికి బ్యూటిఫుల్ లైఫ్ అనే షార్ట్ ఫిలిం, సినిమా యాక్టర్ సనా గారు, మేఘ్నా లోకేష్ ఇలా యాక్ట్ చేశారు. దాంట్లో సనా గారు మీకు చాలా హెల్ప్ చేశారు అనుకుంటా కదా ఆ మూవీ టైంలో, ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో కూడా మీకు తను చాలా సపోర్ట్ చేశారు. మీరు డీజీపీతో అనుకుంటా కదా ఓపెన్ చేయించారు. కమిషనర్ ఆఫ్ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు ఉండే, ఇప్పుడు లేరు, తను వేరే దగ్గర షిఫ్ట్ అయ్యారు. అంటే నేను కరోనా బిఫోర్ 2017లో చేశాను. సనా గారు ఏంటంటే నాకు ఒక తెలుగు సెలబ్రిటీస్ వాట్సాప్ గ్రూప్లో పరిచయం అయ్యారు అనమాట. సో ఆ గ్రూప్ నుంచి నేను తనకు కనెక్ట్ అయ్యి, మేడం ఇట్లా నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను, ఒక మెసేజ్ ఉంటుంది చేద్దాం అనుకుంటాను, దాంట్లో ఒక మంచి సెలబ్రిటీ మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అది అని చెప్తే తనకు స్టోరీ ఫోన్లోనే చెప్పాను, అంటే కలిసిన కూడా లేదు, ఫోన్లో చెప్తే ఓకే శశాంక్ ఎప్పుడు షూటింగ్ అనేసింది డైరెక్ట్గా. నేను ఎంత రెమ్యునేషన్ ఆడతారో ఏంటో అని భయపడ్డాను, కానీ ఈ విషయంలో తను చాలా గ్రేట్. తను సోషల్ వర్క్ వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, చాలా చేస్తుంది తను.
సో ఇది చెప్పగానే షూటింగ్కి ఈ రోజు మేడం ఇక్కడ షూటింగ్ అనగానే డైరెక్ట్ అక్కడికి వచ్చేసారు స్పాట్. అక్కడే ఫస్ట్ మీటింగ్, షూటింగ్లో అంటే ఫస్ట్ మీటింగ్ మాది. సో అక్కడే షూట్ చేయడం, దాని తర్వాత దాని ప్రమోషన్స్ కూడా చాలా హెల్ప్ చేసింది మేడం. తన ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కడికంటే అక్కడ రావడం, ప్రమోషన్ చేయడం, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. అండ్ ఈవెన్ ఇట్ సెల్ఫ్ ఆ స్టోరీ వచ్చేసి చాలా మంచి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద తీసిన షార్ట్ ఫిల్మ్ అది. సో ప్రతి ఒక్కరు తాగేసి నడిపినప్పుడు, ఆ తాగేసి నడిపినప్పుడు చనిపోయిన పోనీలే అనుకుంటాం, కానీ వాడు తాగేసి నడిపిన అవతల మంచిగా ఉన్నాడు, వాడికి ఉద్దేశి వాడు చనిపోవడం, ఇట్లాంటివి చాలా బాధ అనిపిస్తాయి. సో నాకు అట్లాంటి సీన్ ఒకటి పంజాగుట్టలో అప్పుడు జరిగింది, పంజాగుట్ట ఫ్లేవర్ దగ్గర. ఒక స్కూల్ పాప ఒక కార్లో వస్తుంటే ఎదురుగా వచ్చి కారుకు ఉద్దేశి ఆ పాప చనిపోయింది. ఆ సీన్ నాకు బాగా బాధ అనిపించింది ఆ టైంలో. సో దాని నుంచే ఈ స్టోరీ వచ్చింది నాకు, బ్యూటిఫుల్ లైఫ్ అని. సో ఇప్పటివరకు నీ షార్ట్ ఫిల్మ్ పర్పస్లో ఎంతమంది అమ్మాయిలను ఇంట్రడ్యూస్ చేసావు ఇండస్ట్రీకి శశి? నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ లావణ్య, ఆ తర్వాత సుమాన్ అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్. అమ్మాయి చాలా అంటే చాలా మంచి యాక్ట్రెస్. అమ్మాయికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు నా సైడ్ నుంచి వచ్చింది, అంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ నుంచే వచ్చింది ఆమె. కానీ నాతో 3 షార్ట్ ఫిల్మ్ చేసిన తను, చాలా మంచి యాక్ట్రెస్. తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయి కొద్దిగా సైలెంట్ అయిపోయింది. ఇంకా తర్వాత చెప్పాలంటే అమ్మాయి షార్ట్ ఫిల్మ్ తిను బాగా చేసింది. ఇంకా ఆల్రెడీ సనా గారు అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్, తను నేను చెప్పాల్సింది ఏం లేదు. సో అట్లా ఉన్నారు. అంటే అబ్బాయిలో కూడా సాయి కిరణ్ అని ఒక అబ్బాయి నా షార్ట్ ఫిల్మ్ తోటి డెబ్యూట్ అయ్యాడు అబ్బాయి, సాయి కిరణ్ అని. ఇప్పుడు చాలా సీరియల్స్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. సో ఆ అబ్బాయి కూడా మంచి అదయ్యాడు.